మనం తినే ఐటెం కాస్ట్ ఉంది అంటే దాంట్లో వేసే ఇంగ్రీడియంట్స్ ఇంకెంత కాస్ట్ ఉంటాయో ఒక్కసారి థింక్ చేయాలి కదా. మనం బయట డ్రై ఫ్రూట్ లడ్డు తీసుకుంటేనే 2-3 రకాలు వేసే వేలల్లో ఛార్జ్ చేస్తున్నారు. మరి మన ఆర్విన్ ఫ్లేవర్స్లో ఎన్ని రకాలు యాడ్ చేసామో ఒక్కసారి చూద్దామా? రండి డీటెయిల్గా చూసుకుందాం. కాజు, పిస్తా, బాదం, వాల్నట్, మెలన్ సీడ్స్ 4 రకాలు యూస్ చేస్తున్నాము. అలానే ఎండు ద్రాక్ష, నువ్వులు, గసగసాలు, ఖర్జూరం అయితే పేస్ట్ చేసి గీలో రోస్ట్ చేసి వేస్తున్నామండి. మన ఇంగ్రీడియంట్స్ కంప్లీట్గా గీలో రోస్ట్ చేసిన తర్వాత మాత్రమే యూస్ చేస్తాము. మనం వేసుకునే డ్రెస్ అందంగా రావాలి అంటే దాని వెనక హార్డ్ వర్క్ చేసే చేతులు చాలా ఉంటాయి. అలానే మనం తినే పదార్థం చాలా టేస్టీగా రావాలి అంటే దాని వెనక కష్టపడే చేతులు చాలా ఎక్కువే ఉంటాయి. శ్రమ కూడా దానికి తగినట్టే ఉంటుంది కదా. ఆ శ్రమకి తగిన ఫలితం అయితే మనం ఇవ్వాలి కదండి. సో మన ఆర్డిన్ ఫ్లేవర్స్లో డ్రై ఫ్రూట్ లడ్డూలో ఈజీగా 13-14 ఇంగ్రీడియంట్స్ యూస్ చేస్తున్నాము. స్వీట్నెస్ కోసం హనీ కూడా యాడ్ చేస్తున్నాము. ఒకసారి మన అర్బన్ ఫ్లేవర్స్ డ్రై ఫ్రూట్ లడ్డు టేస్ట్ చేశారంటే మళ్ళీ మళ్ళీ కావాలని అడుగుతారు. మన ఆర్బన్ ఫ్లేవర్స్లో సున్నుండల తర్వాత సెకండ్ ప్లేస్ అయితే మన డ్రై ఫ్రూట్ లడ్డూకేనండి. వయసుతో సంబంధం లేకుండా హెల్దీ ఐటెం తినాలి అంటే అది డ్రై ఫ్రూట్ లడ్డు తర్వాతనే కదా. మరి అది ఆర్డర్ చేసుకునే దానికి ఎందుకండి ఇంతసేపు ఆలోచిస్తారు? స్క్రీన్ పైన అయితే నెంబర్స్ కనిపిస్తున్నాయి, కాల్ చేసి మీ ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. మీరు ఆర్డర్ ప్లేస్ చేసిన తర్వాత మాత్రమే మీ ఐటెం చేసేదైతే జరుగుతుంది. సరే మరి ఉంటాను. నేను మీ స్వాతి, ఆర్విన్ ఫ్లేవర్స్. బాయ్ అండి.